మావిగన్ అంటే వైసీపీ నేతలే అంగీకరించే పరిస్థితి లేదన్నారు కూటమి నేతలు. 3 రాజధానులుంటేనే ప్రజలు ముట్టికాయలు వేసి 11 సీట్లకు పరిమితం చేశారని, మావిగన్ అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా రావన్నారు. అధికారం లేక ఫ్రస్ట్రేషన్లో జగన్ ఆ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకసారి అమరావతికి మద్దతు ఇచ్చి ఒకసారి 3 రాజధానులని మరలా తిరిగి ఈరోజు మావిగన్ అంటే వాళ్ళ పార్టీలో నాయకులు కూడా అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ఏమి చెయ్యాలి, ఈ నాయకుడు తీసుకున్న నిర్ణయాల వలన మన భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలో పడ్డారు. త్యాగాలు చేసిన రైతుల మీద కూడా కక్ష సాధింపు ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే చూస్తున్నాం. కాబట్టి ఈ కక్ష సాధింపు రాజకీయాలు మానుకుంటే భవిష్యత్తు ఉంటుంది తప్ప వైకాపాకి, లేకపోతే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్క ఓటు అనే నినాదంతో 2019 అధికారంలోకి వచ్చి మళ్ళా తిరకాసు పెట్టి వైజాగ్ రాజధాని అని 3 రాజధానులు డ్రామా ఆడి మళ్ళా ఇప్పుడు జనం మొట్టికాయలు వేసి 11 రెడ్డిని చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరకాసు రెడ్డి అయ్యాడు. ఈ తిరకాసు రెడ్డి మొదటేమో అమరావతికి ఓకే, తర్వాతేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దయచేసి మీరందరూ ఆలోచించండి. ఇతను ఈ దేశానికి టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఈ ఆంధ్ర జాతికి ఇతను పెద్ద అపశకునం. కాబట్టి మనం ఏదో రకంగా ఇతను 11 కాదు అసలు వదిలించుకుంటే తప్పితే ఈ రాష్ట్రం పట్టాలెక్కదు, ఈ రాష్ట్రం బాగుపడదు. ఒక గందరగోళంలో ఉన్నాడు. ఇప్పటికీ అర్థం కావటం లేదు, నాకెందుకు ప్రజలు ఇంతగా తిప్పికొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంత అపజయ నాకేళ్ళగా కలిగింది. ఇంకా ఆయనకి ఇప్పటికి కూడా మనసు అంగీకరిస్తలేదు. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగన్ అని చెప్పి ఆలోచన చేశాడు. నాకు సంబంధించిన నాకు రాదు కాబట్టి అధికారం ఈ ఆంధ్రప్రదేశ్ను ఏదో ఒక విధంగా గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేయాలి, ఈ పరిస్థితులను ఏ విధంగా మనము పాడు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో గందరగోళ పరిస్థితులు చేయాలని చెప్పేసి అతని ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిస్ట్రక్షన్ మూడ్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ విధంగా చేసిన అంటే ఏ భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడు. ప్రజలంతా గమనిస్తున్నారు. అతను రాజకీయాలకే అనర్హుడు. ఈరోజు ఇంట్లో కూర్చొని కుల్లి ఏడ్చుకొని ఈ మాదిరి ప్రెస్ మీట్లు పెడితే